హాయ్ అండి, నమస్తే. నేను ఈరోజైతే పప్పు చేస్తున్నానండి. ముందుగా గిన్నెలోకి పప్పును తీసుకొని కొంచెంసేపు పప్పునైతే వేయించుకోవాలండి. ఇలా వేయించడం వల్ల పప్పు అయితే చాలా రుచిగా ఉంటుందండి. ఇట్లా పప్పుని గిన్నెలో వండుకోవటం వల్లనే గ్యాస్ట్రిక్ సమస్య అయితే రాదు. కుక్కర్లో వండిన పప్పుకి గిన్నెలో వండిన పప్పుకైతే రుచిలో కూడా తేడా అయితే ఉంటుంది. చాలామందికి అయితే పప్పు అనగానే గ్యాస్ ఫామ్ అవుతుందని అంటారు. కానీ ఇలా పప్పుని వేయించి తీసుకోవటం వల్ల అయితే గ్యాస్ ఫామ్ అనేది అయితే రాదు. పప్పుని ఇలా ఎన్నో పోషకాలు కలిగిన పప్పులను అయితే డైలీ 100 గ్రామ్స్ అయితే ప్రతిరోజు తీసుకోవాలండి. ఇలా తీసుకోవటం వల్ల బాడీకి అయితే పోషకాలు అయితే అందుతాయండి. ఇలా పప్పు ఉడుకుతున్నప్పుడైతే 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేశానండి. మేమైతే ఇద్దరమే కాబట్టి కొంచెం పప్పే వండుతాను, అందుకే 2 స్పూన్ల కారం అయితే మాకు సరిపోతుందండి. ఇలా పప్పు ఉడుకుతున్నప్పుడైతే నేను నీట్గా ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురుని అయితే యాడ్ చేస్తున్నానండి. నేను ఈరోజు అయితే చింత చిగురు పప్పు చేస్తున్నాను. చింత చిగురు సీజన్ కాదు, అయినప్పటికీ మా ఇంటి దగ్గర అయితే అమ్మ పంపించిందండి చిగురు. ఇలా చింత చిగురు పప్పునైతే చేస్తున్నాను. చింత చిగురు వేసానండి. చింత చిగురు తొందరగా మగ్గిపోతుందండి. ఇలా పప్పు అయితే తొందరగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత పోపు అయితే వేసుకుంటున్నానండి. పోపు కోసం అయితే నేను ఇలా గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను. మరుగుతున్న ఆయిల్లో అయితే నేను ఇలా ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకున్నానండి. ఎండుమిర్చి ఇలా కొంచెం వేగిన తర్వాత అయితే ఎల్లిపాయలని యాడ్ చేసుకున్నానండి. ఇలా వెల్లిపాయలు మగ్గిన తర్వాత అయితే కరివేపాకుని యాడ్ చేసుకున్నానండి. ఇలా జీలకర్రని కొన్ని పోపు గింజలను కూడా ఇలా యాడ్ చేసుకున్నానండి. ఇలా తాలింపు అయితే రెడీ అయిన తర్వాత నేనైతే పప్పుని ఇలా యాడ్ చేస్తున్నానండి. చివరిలో అయితే నేను ఇలా అయితే చింత చిగురు పప్పుని తాలింపు అయితే వేసుకున్నానండి. చింత చిగురు పప్పు అయితే ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్లో చెప్పగలరండి.